యూరోపియన్ యూనియన్ ఇండియాతో ఒక హిస్టారికల్ డీల్ని కన్ఫర్మ్ చేసుకుంది. చాలామంది ఈ డీల్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పిలుస్తున్నారు. ఇండియా చేసిన ఈ డీలు ట్రంప్కి ఎందుకు నచ్చడం లేదు, అండ్ ఈ డీల్ వల్ల ఇండియాకు వచ్చే లాభాలు ఏంటి, ఇలాంటి చాలా ప్రశ్నలకి ఈ వీడియో ఒక ఆన్సర్ కాబోతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయగలరు. ఈ ఒప్పందం అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్కి నిద్ర లేకుండా చేస్తుంది. ఎందుకంటే ఇండియా రష్యా దగ్గర చాలా తక్కువ రేటుకే ఆయిల్ని కొనుగోలు చేస్తుంది. ఇది ట్రంప్కు అస్సలు నచ్చడం లేదు. వెంటనే ఆ పని ఆపాలని, లేకపోతే తన మాట వినకపోతే ఇండియా మూల్యం చెల్లించుకోక తప్పదు అని మోడీకి వార్నింగ్ కూడా ఇచ్చాడు ట్రంప్. కానీ మోడీ ట్రంప్ వార్నింగ్కి భయపడకుండా రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నాడు. దీనికి ట్రంప్ ఇండియాపై భారీగా ట్యాక్స్లు వేయడం స్టార్ట్ చేశాడు. దాదాపు 50% ట్యాక్స్లు వేశాడు. ఇది ఇండియాకి చాలా పెద్ద దెబ్బ. చాలా వస్తువులు మనం అమెరికా నుండే ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ వస్తువుల ధరలు ఈ ట్యాక్స్ల వల్ల చాలా భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేసిన పని వల్ల ఇండియా పని అయిపోయిందని అండ్ అపోజిషన్ పార్టీ వాళ్ళు రూలింగ్ పార్టీపై చాలా ప్రోపగండా చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హి గివ్ అప్? దీనికి సొల్యూషన్గా మోడీ గవర్నమెంట్ ఇండియా అండ్ యూరోప్ డీల్ని సెట్ చేసింది. దీనివల్ల అమెరికా ప్లేస్లో మనం యూరోపియన్ కంట్రీస్తో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేసుకోవచ్చు. ఎటువంటి ట్యాక్స్లు లేకుండా ఈ డీల్ వల్ల చాలా వస్తువుల ధరలు భారీగా తగ్గబోతున్నాయి. అందుకే ఈ డీల్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పిలుస్తున్నారు. ముఖ్యంగా కార్స్ అండ్ హాస్పిటల్ ఎక్విప్మెంట్ అండ్ ఆల్కహాల్ అండ్ కొన్ని రసాయనాలు యొక్క ధరలు భారీగా తగ్గబోతున్నాయి. ఇంతకుముందు యూరోప్లో ఒక కార్ని కొని దాన్ని ఇండియాకి తీసుకురావాలంటే ఆల్మోస్ట్ 150% ట్యాక్స్లు పే చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ ఒప్పందం వల్ల ఆల్మోస్ట్ 150% నుండి 75% అండ్ అది 20% కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నట్టు చెబుతున్నారు. ఇదే విధంగా ప్రీమియం ఆల్కహాల్పై కూడా ట్యాక్స్లు 0% ఉండొచ్చు. అండ్ ముఖ్యంగా హాస్పిటల్ ఎక్విప్మెంట్ చాలా వరకు భారత్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. సర్జికల్ అండ్ డయాగ్నోస్టిక్ హాస్పిటల్పై ట్యాక్స్లు భారీగా తగ్గిపోతున్నాయి. ఇన్ని లాభాలు ఉండడం వల్లే ఇండియాకి ఈ డీలు చాలా ముఖ్యమైనది. ఇది ఎలా ఉండగా ట్రంప్ గవర్నమెంట్ ఈ డీల్ని నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఎలా అయినా ఇండియాని తన దారిలోకి తెచ్చుకోవాలని ట్రంప్ ఇండియాపై భారీగా టారిఫ్స్ వేశాడు. కానీ మోడీ ఇచ్చిన షాక్తో ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తాడో వేచి చూడాలి. ఇప్పటికే బ్రిక్స్ అనే ఒక యూనియన్ని ఇండియా లీడ్ చేస్తుంది. ఇది కూడా అమెరికాకి అస్సలు నచ్చడం లేదు. ఒక పక్క ట్రంప్ అగ్రరాజ్యం అనే పేరుతో అన్ని దేశాలపై ఆధిపత్యం చెలాయిస్తుంది. కానీ ఇండియా ముందు ట్రంప్ వేసిన పాచికలు పారడం లేదు. అంటే ఈ డీల్ వల్ల పాజిటివ్తో పాటు నెగిటివ్స్ కూడా ఉన్నాయి. యూరోపియన్ బ్రాండ్స్ తక్కువ ధరకే ఇండియాలోకి వస్తే ఇక్కడి లోకల్ బ్రాండ్స్ మార్కెట్ తగ్గిపోవచ్చు. అండ్ ఈ డీలు ఫుల్గా అమల్లోకి రావడానికి దాదాపు 1 year టైం అయినా పడుతుంది. అప్పటి వరకు ఈ రేట్స్లు ఎటువంటి చేంజ్ ఉండదు. ఇలాంటి చిన్న చిన్న లోపాలు తప్ప ఈ డీలు ఇండియాకి ఒక గేమ్ చేంజర్ అనే చెప్పాలి. మరి సామాన్య మనిషికి ఎంతవరకు ఈ డీలు యూజ్ అవుతుందో కింద కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా తెలివైన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.